హాయ్ అండి, నేను దివ్య టైలరింగ్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోలో 44 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూసాం కదండి. ఈరోజు అదే బ్లౌజ్ను స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. 44 సైజు లేదా హెవీ సైజ్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు వచ్చే చిన్న చిన్న డౌట్స్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా మనం బ్యాక్ బెల్ట్ కోసం కట్ చేసుకున్న 2 పీసెస్ని కూడా జాయింట్ అనేది చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ చిన్న ఫోల్డింగ్ చేసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నాక ఈ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని నడానికి కింద భాగంలో పెట్టి స్టిచ్ వేయాలండి. ఈ బ్యాక్ బెల్ట్ నీట్గా ఫోల్డ్ అవ్వడం కోసం మిడిల్లో నుంచి ఒక స్టిచ్ వేయండి. హెమ్మింగ్ చేస్తాం కదండి, హెమ్మింగ్ చేసినప్పుడు కుట్టు తీసేస్తాం కదా, దానికోసం ఒక లూజ్ కుట్టు అనేది పెట్టుకుని మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత మీరు ఏ నెక్ డిజైన్ అయితే మీరు రెడీ చేసుకున్నారో దానిని ఇలా బక్రం మీద కట్ చేసుకుని దానికి లైనింగ్ అనేది అటాచ్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ రైట్ సైడ్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా నెక్ అనేది కట్ ఎక్కడికి కదిలిపోకుండా ఒక పిన్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే పలక మెడకి కట్ వర్క్ అనేది నేను కట్ చేసుకున్నాను. దాన్ని ఈ విధంగా పెట్టుకుని అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి. క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ నీట్గా రౌండ్ తిరగడం కోసం చిన్న చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలండి. కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా టక్స్ అనేవి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. బక్రం ఏదైతే ఉందో అది ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత బ్యాక్ డాట్స్ స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే నేను జాయింట్ చేశానండి. అలాగే మనం కట్ చేసుకునేటప్పుడు మెయిన్ డాట్కి మార్కింగ్ చేసుకుని టక్స్ పెట్టాం కదా, ఆ రెండింటి మధ్య మిషన్ సూది పెట్టుకుని షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలండి. తర్వాత డాట్ పొడవు కోసం నేను 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనం వేసే స్టిచ్ స్ట్రైట్గా ఉంటే కనుక స్ట్రైట్గా ఉంటుందండి. అదే కొంచెం కరువు తీస్తే రౌండ్గా వస్తుంది. అలాగే ఊక్సులు పట్టి కాజల పట్టి వైపు కూడా కొంచెం చిన్న ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ వేసానండి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కూడా ఒక డాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత షేప్ బెల్ట్ల కోసం మీరు తీసుకునే వేస్ట్ క్లాత్ను తీసుకుని తర్వాత మీరు మెయిన్ క్లాత్ను అలాగే లైనింగ్ క్లాత్ను పెట్టుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లయితే స్టిచ్ చేసుకోండి. తర్వాత లైనింగ్ క్లాత్ను బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుని రెడీ చేసుకోవాలండి షేప్ బెల్ట్లు. ఈ విధంగా రెడీ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని బ్యాక్ పార్ట్ దగ్గర మళ్ళీ మన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని షేప్ బెల్ట్ల కోసం ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ మనం చూసుకుని కట్ చేసుకోవాలండి. అక్కడైతే 3.5 ఇంచులు ఉంది. 3.5 ఇంచులకి బ్యాక్ సైడ్ అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనకి ఊక్సులు పట్టి కాజల్ పట్టి వస్తుంది కదండి, అటు సైడ్ కూడా మీరు అంతే పెట్టేసుకుంటే ఒకవేళ ఊక్సులు పట్టి కాజల్ పట్టి కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే ఇక్కడ మనకి చివరిన 3.5 వచ్చింది కదండి, దాన్ని తగ్గించుకుని 3 ఇంచులకి లేకపోతే పావుతక్కువ 3 ఇంచులు కూడా మీరు పెట్టుకుని షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవచ్చండి. చివరికి వచ్చేసరికి మాత్రం ఎంతైతే మీరు కొలుచుకున్నారో అది మాత్రమే తీసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే మీకు వేస్ట్ ఏమీ కనిపించదు. దానికోసం ఏంటంటే ఇవి 3 లేయర్స్ తీసుకున్నాం కదా, 2 లేయర్ని కలిపి స్టిచ్ చేసి తర్వాత ఫోల్డింగ్ చేసుకుని లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసి మళ్ళీ స్టిచ్ వేయాలండి. ఉక్సులు పట్టి కాజల్ పట్టి కోసం కూడా నెక్ కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదండి, దానిని కొంచెం ఎక్స్ట్రాగా కాజా పట్టి కుంచుకుని ఆ మిగిలిన పీస్లోనే ఉక్సులు పట్టి కోసం కట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా కాజా పట్టీ కోసం. అలాగే మళ్ళీ మిడిల్లో నుంచి ఒక స్టిచ్ వేయాలి. ఉక్సులు పట్టి కాజల్ పట్టి సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏమన్నా కొంచెం ఎగులు దిగులు వస్తే కొద్దిగా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకుని షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయింట్ చేసి ఇందాక బ్యాక్ నెక్కి కట్ వర్క్ ఏ విధంగా అయితే మనం అటాచ్ చేసామో అలాగే హ్యాండ్స్కి కూడా నేను అటాచ్ చేసి స్టిచ్ చేశానండి. రెడీ చేసుకున్న హ్యాండ్స్ని ఈ విధంగా షోల్డర్స్కి పెట్టుకుని జాయింట్ అయితే చేస్తున్నాను. తర్వాత వచ్చి సైడ్ జాయింట్స్ కూడా చేసుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ చివరికి ఒక స్టిచ్ వేసుకోండి లాస్ట్ వరకుని. వేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దానిని ఈ విధంగా పెట్టుకుని ఎంత లూజ్ ఉందో చూసుకోండి టేప్తో. చూసుకున్న తర్వాత అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 8.5 వచ్చింది. అది లూజ్ ఉన్న మార్కింగ్ అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందనేది చూసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద నుంచి స్ట్రైట్గా ఏ విధంగా మార్కింగ్ చేశారో అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసేసుకున్నాక మీ కొలత బ్లౌజ్ని తీసుకుని నడుము యొక్క లూజు సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడైతే సరిపోయింది. తర్వాత మీకు కావాల్సిన అన్ని స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు. అంతేనండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పూర్తయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.